మేకజడా నేను రెడీ, వెళ్దామా? మేకజడా ఏమైంది? ఒంట్లో బాగలేదా? ఏమైంది? పాలకోవా, ఈ రోజు రాత్రే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. నేనెందుకో ఇక్కడ ఉండలేకపోతున్నాను. అమ్మా, మీకేమవుతుంది? మీరేదైనా చెప్తేనే కదా అర్థమవుతుంది. నన్ను మీ కూతురిగా అనుకోండి. ఏమవుతుందో చెప్పండమ్మా. నువ్వు చాలా మంచిదాని. నా మనసులో బాధంతా నీకు చెప్పి నిన్ను బాధ పెట్టను. అదంతా నా మనసులోనే ఉండిపోని. నేనేమి చెప్పే పరిస్థితిలో లేను. మీ అందరికీ దండం పెడుతున్నాను. దయచేసి నన్ను ఈ రాత్రి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అయ్యో, చేతులు దించవే. చేతులు జోడిస్తావేంటి నువ్వు? ఎందుకు ఇలా జోడించావు? సరే చూడు, ప్రశాంతంగా ఉండు. శాంతమ్మ గారు, పురోహితులు ఫోన్ చేశారు. మొక్కుతాడు కట్టడానికి గుడికి వెంటనే రావాలని చెప్పారు. అది కాకుండా ఈ రోజు చాలా మంచి రోజంట. ఎవరికైనా పెళ్లి కావాలనుకుంటే వాళ్ళ చేత్తో మొక్కుతాడు కట్టిస్తే 3 పౌర్ణములలోపే పసుపు తాడు వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందన్నారు. అవునా? అలా అయితే కర్ణ చేత్తో మొక్కుతాడు కట్టించాలి. ఇంకో 3 పౌర్ణమిల్లో వాడి పెళ్లి మనం చూడొచ్చు. అవును కదా? నానమ్మా, అన్నీ రెడీ. ఇంకా మొక్కుతాడే కట్టలేదు, అప్పుడే మీ అన్న పెళ్లికి రెడీయా? అయ్యో, ప్రస్తుతం దేవాలయానికి వెళ్ళడానికి మాత్రమే ఊ అన్నాడు. అత్తయ్య, మీరు గనక మొక్కుతాడు కట్టేస్తే కర్ణ పక్కాగా పెళ్లికి ఊ అంటాడు. సరే అయితే. వచ్చేస్తున్నాడు. సరే మేకజడా, నడు వెళ్దాం. వాళ్ళు వచ్చేసారంట. మనం ఇంకా లేట్ చేస్తే పిల్లలకి కోపం వచ్చేస్తుంది. రండి. పద, నా చిట్టి మేకజడవు కదూ. నవ్వు 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 నవ్వు. మాలతి, నువ్వు దేవుణ్ణి అడగబోయే వరం అది ఎంత గట్టిగా ఉండాలంటే మనం ఇంటికి వెళ్లేసరికి కర్ణ వెంటనే ఓ అమ్మాయిని తీసుకొచ్చి మన ముందు నిలబెట్టాలి. అత్తయ్య, అమ్మాయి దొరకాలని మనం కోరుకోవాల్సిన పనిలేదు. మనం కోరుకోవాల్సిందేంటంటే వచ్చే అమ్మాయిల్లో ఒక్కరినైనా మన కర్ణ మనసారా ఒప్పుకునేలా చెయ్యని. అవును కదా? అటు చూడు, మనమేదో కోరుకుంటుంటే దొంగ వాడింకేదో కోరుకుంటున్నాడు. అమ్మా, నువ్వు మాకన్నీ ఇచ్చావు. ఇంకా ఎక్కువగా అడిగితే అది నా స్వార్థం అవుతుంది. వీళ్ళు కూడా తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరిగారు. వీళ్ళ ఆశలన్నీ నెరవేర్చు తల్లి. దేవి, కర్ణ సార్ తన కోసం ఏమీ కోరుకోరు. అదే వేరే వాళ్ళకి కష్టమంటే అది విని చూస్తూ ఊరుకోరు. ఆయన నిన్నేళ్ళు నవ్వు వెనక ఎన్నెన్నో బాధలు అనుభవించారు. కానీ ఇక ముందు కేవలం ఆయనతో నవ్వు మాత్రమే ఉండేలా చూడు. న్యాయం అన్యాయాల తక్కెడ నీ చేతిలోనే ఉంది. జరుగుతున్న అనర్థాలన్నీ నీ ఆట అనుకోవాలో లేదా ఏదో జన్మలో నేను చేసిన తప్పుకి నేను నేర్చుకుంటున్న పాఠం అనుకోవాలో తెలీదు. కానీ నా కోరిక ఒక్కటే, నా తప్పుకి నా మనవరాళ్ళని మాత్రం శిక్షించొద్దు. నా పెళ్లి స్వయంగా జరగాలన్నది నా కోరిక మాత్రమే కాదు, శాంతి భయం కూడా. తన కలని నిజం చెయ్యమ్మా. ఆ ముసల్దింకా కళ్ళు మూసుకుని నిలబడింది.
వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించకపోతే మనం కళ్ళు తెరుచుకుని తిరగడం కష్టమవుతుంది. కళ్ళ ముందే కర్ణ ఉన్నాడని తెలిసి కంగారు పెట్టకండి మేడం. మా మీద నమ్మకం పెట్టండి, మేం చూసుకుంటాం. నేనిక్కడికి శాంతి సభ పెట్టడానికి రాలేదు. నీ వల్ల కాదు అంటే నాకు చెప్పు, నేనే ఈ శాంతిని ప్రశాంతంగా పంపిస్తాను. మా శాంతి విషయం మీరెందుకు మాట్లాడుతున్నారు? పూజారి గారు, నిన్న రుక్మిణి చేతికిచ్చిన మనవరాళ్ళ జాతకాలు పంపించాను, చూసారా ఎలా ఉన్నాయి? చూశానమ్మా, జాతకాలైతే బాగున్నాయి, కానీ అందులో దోషాలు కూడా గోచరమవుతున్నాయి. మీరు ఈరోజు జాతకాలు చూపించారంటే ఆ జగన్మాతే బుద్ధి కనిపించేలా చేసింది. మీ మనవరాలికి రేపటి రోజు శుభంగా లేదు. రాత్రి 12 గంటల తర్వాత ఎక్కడికి పంపించకండి. మీతోనే వాళ్ళు పక్కనే ఉండాలి. నాకెందుకు నా మనసు అదో రకంగా శంకిస్తూ ఉంది. మీ మాట విన్న తర్వాత ఇదే కారణమేమో అనిపిస్తోంది. అంతా ఆ జగన్మాతిచ్చే సూచన. ఆమె ఎలా నడిపిస్తుందో అలా నడవడమే మన కర్తవ్యం. వస్తాను. దేవి ఉంది, అంతా బాగుంటుంది. నువ్వు ఆలోచించుకు శాంతి. అమ్మా, నీ సూచన వెనుక ఏ అంతరార్థం ఉందో తెలీదు, కానీ నిత్యానిధి ఇద్దరికీ ఏ సమస్య రాకుండా చూడు తల్లి. మ్యామ్, శాంతి అంటూ ఏదో మా శాంతి గురించే మాట్లాడుతున్నారు. ఏంటి విషయం? శాంతి గురించా? లేదే, నేనెందుకు ఆవిడ గురించి మాట్లాడతాను? ఓ, శాంతి అన్నందుకు అలా అనుకుంటున్నావా? అది ఎవరో పేషెంట్ గురించి మాట్లాడాను, మీ శాంతి గురించి కాదు. ఓ అలాగా. అవును, మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? ఈ మాట నేను అడగాలనుకున్నాను. క్యాంపు నుంచి స్ట్రైట్గా ఇక్కడికే వచ్చాను. వెళ్ళిపోదాం అనుకునేలోగా నువ్వు కనిపించావు. సరే, నేను వస్తాను. మ్యామ్, దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారా? లేదు, నాకు టైం అవుతోంది, నేను వెళ్ళొస్తాను. ఈ సృష్టి ఆ దేవి కదా. లేట్ అవ్వడం, త్వరగా ముగించడం అన్నీ ఆ తల్లి నిర్ణయమే. మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు, రండి వెళ్దాం. వయసులో చిన్నదానివైనా చాలా తెలివైన దానివే. దుష్ట రాక్షసి, ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? నిధికి దీనికి ఏంటి సంబంధం? ఈ రాక్షసి దాహం ఇంకా తీరలేదు. ఈ కుటుంబానికి ఇంకా ఏం ద్రోహం చేస్తుందో? ఏం చెయ్యాలి ఇప్పుడు?